మారాల్సినటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయని అందుకని చెప్తున్నారు. యెస్. యెస్. మళ్ళీ మీ దగ్గరికి అందుకని ఈ వస్తాను. రెండో మనతో పాటు పార్ట్ ఆన్ తర్వాత మాట్లాడతాం. యెస్. యెస్. మనకి బీజేపీ పార్టీకి సంబంధించి ఉన్నారు వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే నమస్తే లక్ష్మీమతి గారు. యెస్. యెస్. చాలా రాజకీయ అనుభవం ఉంది. మీకు కూడా తెలిసే ఉంటది. అంటే ఐఎస్ఎల్‌కి సంబంధించి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు, అంటే ఈ మధ్యన ఆయన భాషకు సంబంధించి మాట్లాడుతున్నారు. సో, గతంలో వెంకయ్య నాయుడు లాంటి వారు వచ్చినప్పుడు సందర్భంలో ఆయన కూడా చెప్పినటువంటి సందర్భాలున్నాయి. సో, ఇక్కడ భాష మార్చాల్సిన అవసరం ఉందంటూనే మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. తప్పట్లేదన్నటువంటి వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే ఆయన నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఒకటి లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే లక్ష్మీనాథ్ గారు. మీరు లేవనెత్తినటువంటి అంశం ఏదైతే ఉందో కొంత జాగ్రత్తగా ఆలోచించి మేము చెప్పవలసినటువంటి అవసరం మాత్రం ఉంది. యెస్. రేవంత్ రెడ్డి గారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా 2 సందర్భాల్లో కాదు 3 సందర్భాలలో ఈ మధ్యన పుస్తకావిష్కరణ కార్యక్రమం లోపల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒకటి మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు విద్యాసాగర్ గారి పుస్తకావిష్కరణలో మాట్లాడినారు. మళ్ళీ రెండవ టీడీపీ కాలంలో ఒక వెలిగినటువంటి తూర్ల దేవేందర్ గౌడ్ గారి పుస్తకావిష్కరణలో ఒకటి మాట్లాడడం జరిగింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాసిన గోపాలకృష్ణ గారు రాసినటువంటి పుస్తకావిష్కరణలో ఈ 3 సందర్భాలు కూడా ఒక నెల కాలంలోనే జరిగినటువంటిది. ఇది నెల కూడా దాటలేదు. ఈ పుస్తకావిష్కరణ సందర్భం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాములు ప్రవచనాలు చెప్పినట్టుగా చెప్తున్నాడు. ఇదేదో జరిగిపోతుంది, వీళ్ళంతా కూడా మిస్లీడ్ చేస్తున్నారు, ఐఏఎస్ సివిల్ సర్వెంట్స్ కాబట్టి ఒక తప్పు అంటే 3 తప్పులు చేయిస్తారు. ఇవన్నిటికీ కారణాలను మనం వెతుకుంటే రాజకీయ వ్యవస్థ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 15 మాసాలు అయింది. సుపరిపాలనలో అవినీతి, పరిపాలనకు సంబంధించినటువంటిది ఏ ఒక్క సంస్కరణ అయినా చేసినాడేమో చెప్పండి. ఎక్కడైనా ఆఫీసర్లను మీరు మీ పద్ధతిలో నియమ నిబంధనలకు లోబడి ప్రజల అవసరాల కోసం సామాజిక వర్గాల యొక్క సంక్షేమ కార్యక్రమాలను అమలు పరిచే దాంట్లో మీరు నిర్భయంగా ఎవరికి భయపడకుండా చేయండి అనేటువంటి పద్ధతిలో చెప్పాడేమో చెప్పండి. ఎక్కడ లేదు. ఇవాళ ఒక పత్రికలో నేను చదివడం జరిగింది, ఇసుక దందా కరీంనగర్లో ఎట్లా జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఒక వార్త నేను చెప్తున్నాను సందర్భంలో. ఒక ప్రధాన పత్రిక ఇవాళ దాన్ని పెద్దగా ప్రకటించినటువంటి సందర్భము. నేను అడుగుతున్నది ఏంటంటే అవినీతికి 2 కోణాలు. ఒకటి రాజకీయ నాయకులు, 2 ఇంకో పక్కన ఐఏఎస్ సివిల్ సర్వెంట్స్కి సంబంధించినటువంటిది. మరి దీంట్లో ఏం జరుగుతున్నది అనేటువంటిది దీంట్లో మనకు తెలుసు కదా. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద దేశంలో ఏ పార్టీ అయినా కానివ్వండి దేశంలో కోట్ల రూపాయలు బయటికి రావడం జరిగింది. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఇవల్ల ఒక్కొక్కరికి 10 కోట్ల 15 కోట్ల భవనాలు ఆస్తుల వల్ల ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే రాజకీయ నాయకుల యొక్క దిగజారిన తత్వము, దిగజారి అక్రమంగా సంపాదించేటువంటి తత్వాన్ని ఆసరాగా తీసుకుంటున్నటువంటిది ఐఏఎస్ ఆఫీసర్లు. కాబట్టి ఒక తప్పుకు 2 తప్పు. ఇది ఏంటి అంటారు సార్, 2 తప్పులు, దీంట్లో నాకింత నీకింత. కాబట్టి మంత్రులకు సరి అయినటువంటి పరిజ్ఞానం లేని సందర్భంలో జరుగుతుంది, లేక మంత్రులకి ఐఏఎస్ ఆఫీసర్లకు ఉండేటువంటి ఒక అవగాహన, అవినీతి అవగాహన ఒప్పందంలో కూడా ఇవి జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇవి చెబితే ఏం లాభం అండి? ఆయన పదవిలో ఉన్నాడు, అన్ని నిర్ణయాలు చేయగలుగుతాడు. మీరు మాట్లాడుకున్నట్టుగా ఈ వ్యవస్థ ఎట్లుంటే బాగుండు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇట్లా పనిచేస్తే బాగుండు అనేటువంటి పద్ధతిలో కాదు కదా. ఆ కోణంలో చేసింది ఏమిటి? కాబట్టి ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే అతని పరిపాలనలో విఫలమైనాడు. చేయవలసినటువంటి అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, గ్యారంటీలు హామీలు ఏవన్నాయో వాటిలో ఒక విఫల ప్రయత్నం చేసి విసిగిపోయినాడు. ఏం చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితిలో ఉండి ఇవాళ ప్రజల్లో, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏ మాటకా మాట చెప్తాను, మాటల మాంత్రికుడు. కాంగ్రెస్లో ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అయినాడు అంటే మాటల మాంత్రికుడే. పాపం మిగతా వీళ్ళకి మాటలు సరిగ్గా రాక అది ఒక్కటే క్వాలిఫికేషన్. డబ్బులకు వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారు ఏదో పెద్ద పెట్టుబడి పెడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టలేడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెట్టలేడు, బట్టి విక్రమార్క పెట్టలేడు అనేటువంటిది కాదు. డబ్బులకు వచ్చేటప్పటికి అందరూ సమానంగానే ఉన్నారు. అంతకంటే ఎక్కువ ఇతరులు డబ్బులు పెడతాడని అనేటువంటిది కాదు. ఒకటే వెంకటరెడ్డి గారు మీరన్నట్టు రాజకీయాల్లో మాట ఖచ్చితంగా అవసరం, చాలా పొదుపుగా వాడాలి, సమయానికి సందర్భానికి సమస్ఫూర్తి ఉండాలి. సో అందుకని ముఖ్యమంత్రి కేసీఆర్ ఢీకొట్టగలిగారు కదా. ఆయన పాలన ఎందుకు అదొక దుర్మార్గం పాలన పక్కకు పెట్టాడు. ఇప్పుడు ఎందుకు మంచి సమయం మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాము అది పక్కకు పెట్టండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది కూడా గత 1 సంవత్సర కాలంగా ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది కదా. మొన్న మోదీ గురించి మాట్లాడినాడు, కేసీఆర్ గురించి మాట్లాడినాడు, పేగులు మెడలేసుకుంటా అంటాడు. ఇదా అనంటే ముఖ్యమంత్రి గారి భాష. ఇవాళ వచ్చి మళ్ళీ ప్రవచనాలు చెప్తున్నారు. అంటే 1000 ఎలకలను తిన్నటువంటి పిల్లి హజ్ యాత్రకు పోయిందట. బాగా పోయింది అని మనం అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. కాబట్టి పరిపాలనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దకుండా, రాజకీయ అవినీతిని, దుర్మార్గపు అవినీతిని అంతం చేయకుండా
ఐఏఎస్ ఆఫీసర్ల మీద మాట్లాడితే లాభం ఏంటి చెప్పండి? ఐఏఎస్ ఆఫీసర్లు ఆఫ్టర్ ఆల్ ఉద్యోగస్తులండి. ఓ 40 ఏళ్ళు ఉద్యోగం చేయడానికి వస్తారు. సిబ్బంది కూడా 40 ఏళ్ళు, ఏ ఉద్యోగం అయినా కూడా మనం 40 ఏళ్ళు పనిచేయాలా, భార్య పిల్లలు ఉన్నారు, ఆ దాని మీదనే మనం బతుకుతున్నాము, మన పెన్షన్ మనం తీసుకోవాలనేటువంటి ఒక భయ వాతావరణం ఉంటుందండి. వీళ్ళని చెడగొట్టిందల్లా ఈ గత 70 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ వ్యవస్థ. దేశం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ దేశంలో అనేక రాష్ట్రాలను వాళ్ళు భ్రష్టు పట్టించడం జరిగింది. ఇవాళ అది ఒక మహావృక్షమై అవినీతి, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆ మహావృక్షమై ఇప్పుడు గతంలో చూసినారు, ఒక కేసు ఉండే, ఆ కేసుకు సంబంధించినటువంటిది మరి అనేక మంది పోలీస్ ఆఫీసర్లు, ఆ భువనగిరికి సంబంధించి నాకు పేరు జ్ఞాపకం రావడం లేదు, రామ్మోహన్ గారు, ఆయన మరి ఇక అనేక రకాల దందాలు చేసినాడు, అనేక భూములను ఆక్రమించుకున్నాడు అనేటువంటి దాని కింద మరి దీంట్లో ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి వ్యక్తి, నాకైతే పేరు సరిగ్గా జ్ఞాపకం రావడం లేదు. అతని డబ్బు లెక్కించడానికి మిషన్లను తీసుకొచ్చినారు. మరి ఆ కేసు ఏమైంది? 4-5 పోలీస్ ఆఫీసర్లు దాంట్లో ఇన్వాల్వ్ అయినారు. కేసీఆర్ వాళ్ళందరూ వదిలేసినాడు. మీరు అడిగిన దానికి మనం వివరాలు తెలుసుకుందాం. మనకి వివరాలు తెలుసుకుందాం. ఒక్క మాట. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉండి ప్రవచనాలు చెప్పడం కాదు, అమలు చేసి చూపించాలి. అమలు చేయకుండా ఇవన్నీ చెప్తే ఎవరు చేయాలా? నేను మీరు చేస్తామా చెప్పండి? ఇది నాకు ఉండేటువంటి ఒక అభిప్రాయం. రైట్. అంటే మనకి బీజేపీ నేత స్వామి వివేక్ పాటిల్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా కోలాహలంగా ఉంటారు ఈ రోజు. కానీ ఇందాక మాట్లాడుతూ కూడా కొన్ని అంశాలు కూడా మాట్లాడారు. సో ఇక్కడ ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో కూడా ఐఎస్ఎల్కి సంబంధించినటువంటి మీ వాళ్ళు అధికారులు ఉన్నారన్నటువంటి ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు మా నాయకుడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఐఏఎస్ ఐపీఎస్ ల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎంపికైనటువంటి